ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? చాలా మంచిగా ఉండే ఎంటర్టైన్మెంట్ ఉంది జరుగుతుంది ఓదావడిగా. బిగ్ బాస్లో విలన్ ఎవరు? బిగ్ బాస్ విలన్ అంటూ ఎవరు లేరు, అందరు మంచిగానే ఆడుతున్నారు. అంటే రీతు చౌదరి, డిమాండ్ పవన్ కళ్యాణ్ పై మీ అభిప్రాయం ఏంటి? ఈ రీతు చౌదరి డిమాండ్ పవన్ లవ్ ట్రాక్ నడుస్తుంది అనుకుంటున్నా, ఏదో అట్లా. నా పవన్ కళ్యాణ్ అందరితో బాగానే ఉన్నాడు, రీతు చౌదరి కొంచెం క్లోజ్ ఉంటున్నాడు. కాదన్నా, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అని రీతు చౌదరి ఏడ్చింది కదా, ఎలా అనిపించింది మీకు? అది అనిపించింది కొంచెం ఎట్లానో, కానీ అంటే ఆవిడ ఎక్కువ లవ్ ట్రాకే నడుపుతుంది. బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్సే ఆవిడ వాళ్ళతో లవ్ చేయడానికి లేదా తిరగడానికి వచ్చిందా లేదంటే గేమ్ ఆడడానికి వచ్చిందా అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అది? అదైతే కరెక్ట్, గేమ్ ఆడుతుంది కానీ ఎఫెక్ట్స్ అంత ఇస్తలేదు, కొంచెం లవ్ ట్రాకే నడిపిస్తుంది. సో మీకు ఎలిమినేషన్ చేసే అవకాశం వస్తే ఎవరు చేస్తారు బిగ్ బాస్లో? మాస్క్ మ్యాన్. ఎస్. ఎందుకు మాస్క్ మ్యాన్? నా గేమ్ ప్లే నచ్చలేదు, రెస్పెక్ట్ కొంచెం గర్ల్స్కి ఇస్తలేడు, కొంచెం ర్యాష్గా మాట్లాడుతున్నాడు. నీ ఓటు సెలబ్రిటీలుగా కామన్ మ్యాన్స్గా? నాకు సెలబ్రిటీస్కే. ఎవరికి నీ ఓటు? సుమన్ శెట్టి. ఎందుకు ఆయన మీద అంత ఇష్టం? ఎందుకు మీకు? ఎప్పుడో చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు యాక్టింగ్ చూసినా, మళ్ళీ ఇప్పుడు రాగానే మంచిగా ఆడుతున్నాడు. ఫస్ట్ స్టార్టింగ్లో మంచిగా ఆడలే, కానీ ఈ మధ్యలో మొన్న అది ఓనర్స్ కానీ ఒక అవకాశం వస్తే ఆ గేమ్లో కూడా మంచిగా ఆడింది. కాకపోతే ప్రియా శెట్టి ఎలిమినేట్ చేసింది, తప్పు ఫేక్ గేమ్ ఆడిందని, కానీ మంచిగా ఆడాడు. సో ఓవరాల్ సుమన్ శెట్టి గారికి అన్యాయం జరుగుతుందా బిగ్ బాస్లో? జరిగింది, చాలా 2 times 3 times జరిగింది. సో ఓవరాల్గా ఏం చెప్తారు బిగ్ బాస్ సీజన్ 9 గురించి? బాగానే నడుస్తుంది. ఇంకా సో అలా నిన్న వైల్డ్ కార్డ్ వచ్చింది కదా, ఏమేమి జరుగుతాయో